అయితే ఇంకో కథ చెప్తాను. టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేముండదా? ఎందుకు ఉండదండి. టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణుడి గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. అవునవును, మా మువ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు, మరి సీను 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా. కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి. కత్తిరి బట్ట. కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు, లేచిపోయిన పెళ్ళం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా వేస్తానండి. నా టైట్ లో వేయాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏ రోగం? రౌడీలు చేర్చేసుకొస్తారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 రీళ్లు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యే వరకు అండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్నా? అదే ట్విస్ట్. వాళ్ళు చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకు ఆమె రేపు చేయకుండా పోయారనే? కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని ఇక్కడ ఫ్రీజ్ చేసి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అలంకార్ డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. కథ చెప్పకుండా పేరు వేసుకుంటానంటే చెప్పు చుక్కోట. కథకి కమింగ్ సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తే మే కమిన్ సార్. కమిన్. ఓపెన్ చేసావుగా ఆపేసావే. ఆడి వింటే కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్. తొక్కలో కదా నువ్వు చెప్పేదే వీకు, అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపుకుంటూ అగో టీ తెప్పించింది నీకు కాదు, మాకు. మరి నాకు కథ చెప్పు, నచ్చితే ఇంటర్వ్యూలో ఇప్పిస్తా. అయితే మీరు మూడ్ లో ఉన్నారు కదా? పిచ్చ మూడ్ లో ఉన్నా. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడు కాదు, నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి. అవును. డేట్లు ఉన్నాయా? ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. రేట్ ఎంతో తెలుసా? బడ్జెట్ అమ్మా, బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే. అతను సర్రన కారులో వచ్చాడు. వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దాని వల్ల పడవు, కాళ్ళు రిగిపోతాయి. లేరా దేవుడు. అక్క అక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు, నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నాకు నువ్వు డబ్బులు తీసుకొచ్చేసాయి, సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో, తల్లో, చెల్లో, పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. అక్కో నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుడులా మా ఫ్యామిలీస్ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకుని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి వడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఎమ్ముగా మెరుపు తెగలా ఉంటదన్నా. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే, నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే
నేనా? యా అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి? ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు ద గ్రేట్ సావిత్రి లావుగా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్ ఓ, నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. మరోవైపు భయంకరమైన టెన్షన్, మరోవైపు మర్డర్ అటెంప్ట్. బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజ్ చేసి ఇంటర్వెల్ ఆహా, ఎంతవరకు బానే ఉంది. నేను సమర్పించేసుకుంటాను. కంట్రోల్. మాట్లాడి మాట్లాడి 4 పిడిచి కట్టేసింది. ఇప్పుడే నువ్వు టీ పించండి సార్. రూమ్ సర్వీస్ అయితే బిల్లు ఎక్కువ అవుతుంది, కానీ బయటికి వెళ్ళి తగిరాపో. ఈ లోపల మాకు కూడా చిన్న పని ఉంది. సంతోషం. నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తానని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే మొదలెట్టు. సార్ ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు. ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదని కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్ లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసంటావో తెలియకంటావో గానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా? నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచేసే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పైనుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి, హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి. హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం, నేత్రదానం ఉంటుంది. కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా మెంగోజీ నువ్వు బలేవాడివే. నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్. చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్. మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ దాకొచ్చు, అప్పుడే చూసా. సార్ మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్ గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమీయా? ద ఫ్లాంథ్రఫగడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండాలి. ఇదిగో కామేశ్వరి, నువ్వేట్రా ఫాలో అవుతున్నా? ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా? తెలుసుకో, ఇండియాలోనే వేసేద్దాం. అలాగే. మై గాడ్. క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయ మాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. సార్ ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పింది అర్థం కాలేదంటారు. అదే మరి నీ గొప్పతనం. తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడికి ఏమర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి. సెటైర్లొద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే. ఎన్నిసార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వేమన్నా టైలర్వే? నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి. క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. ముందుకెళ్ళమంటే ఆ ముందుకు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే, ఇప్పటి వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అసలు నాట్లు ఇప్పుడేస్తా.
నాట్లేయడానికి ఇదేమన్నా పొలమా ఫిలుము? ఏంటో సమర్పించుకుందామంటే నా ఆశ తీరేటట్టే లేదు. తీరుస్తా మేడం, మీ ఆశ తీర్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారు కదా. ఇప్పుడు మన హీరో చెప్పబోయే లవ్ స్టోరీ ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. ఇంగ్లీష్ పిక్చర్ నుంచి కాపీయా? పక్కా ఒరిజినల్ సార్. నా ఒంట్లో రక్తం తీసి రాసా. ఏ ఇంట్లో ఇంకు లేదా? అంటే మీరు కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నా 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. అంటే నువ్వు ఇప్పుడు మూడ్లో ఉన్నావా? బాబు అరంకార్, అందుకు నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోతున్నావు. కంట్రోల్ చేసుకుని కథలోకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు హీరో మూడిగా ఉన్నాడు. ఓహో, తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఓహో, అతని ఫేస్ మీదకి స్టడీ క్యామ్ వెళ్ళింది. హీరో మెల్లగా గతంలోకి జారుకున్నాడు. ఆమెలో అలా రివెంజ్ స్టార్ట్ అయింది. మరోవైపు లవ్, మరోవైపు రొమాన్స్. ఎగురుంటలే, నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఇమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి? ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడుకుంటా పక్కకు తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సూత్తారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి, నా మాట విను. నువ్వు ఆగా. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్